ఎంతో వర్షం పడుతున్నా కూడా ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నా. శ్రీ గుమ్మనూరు జయరాం గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన పార్టీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కనిపిస్తాడు అనే దానికి ఇదే నిదర్శనం. ఈరోజు మన పార్టీ మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కింద పెద్దపీట వేసి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నా కానీ 5 కోట్ల ప్రజలు కానీ మేలు జరిగిందంటే మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఉన్నప్పుడే అని మనందరం తెలుసుకోవాలి. ఈరోజు మన పిల్లలు తలరాత్రులు మార్చుకున్నా, మన అక్క చెల్లెమ్మలకి బాగుండాలన్నా, మన అవ్వతాతలు బాగుండాలన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారితోనే సాధ్యమైందనేసి మీ అందరికీ తెలుసు. ఈరోజు పడమనేరు చూస్తుంటే జన సముద్రం, ఎక్కడ చూసినా సునామీ, ఎక్కడ చూసినా జన ప్రపంచం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ స్వతంత్రం వచ్చిందంటే అది మన ముఖ్యమంత్రి జగనన్న గారు వచ్చిందరికి మనందరం తెలుసుకోవాలి. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో మన తమ్ముడు వెంకట్ గౌడ్ పలమనేరు నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి అందరికీ నా నమస్కారం. ఎందుకంటే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు, కానీ 2014 ఎన్నికల్లో ఆయన అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయిన తర్వాత మరి మన గౌడ్ తమ్ముడు వచ్చాడు. మరి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలంటే తమ్ముడిని గెలిపించాలి. నేను కూడా కర్నూలు జిల్లా ఒక వాల్మీకి బోయ కుటుంబంలో పుట్టాను. ఈరోజు నాకు ఈ రాత మార్చింది నా కన్న తల్లిదండ్రులు కాదు, ఆ బ్రహ్మ కాదు, మన ముఖ్యమంత్రి జగనన్న గారు నాకు రాత మార్చాడని మీ అందరికీ తెలుసు. ఈరోజు 5 సంవత్సరాల కంటిన్యూ మంత్రి పదవి ఇచ్చాడంటే అది ఎవరు? మన జగనన్న. కాబట్టి వర్షం వస్తుంది, మన తమ్ముడు వెంకటకి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా భారీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ జిల్లాకి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఆశీస్సులతో మనమందరం ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగనన్న, జై జగనన్న. థ్యాంక్ యూ సార్. తర్వాత డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అంజద్ బాషా గారు ప్లీజ్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మరి ఇవాళ సామాజిక సాధికారత మరి బస్ యాత్ర మరి ఈరోజు పలమనేరులో మరి ఇంత పెద్ద స్థాయిలో మరి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, నా సోదరులకు సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి ఇవాళ మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు మరి వెంకట గౌడ్ గారికి, మరి వేదికను రంగించిన మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి, నా సహచర మంత్రివర్యులకు, మరి అదేవిధంగా శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మరి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, మరి అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మరి ఈ రోజు ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ఇంత దిగ్విజయంగా మరి ముందుకు తీసుకెళ్తున్న మరి పెద్దలు పూజలు మరి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరి గుడి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, నేను ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి మీరు చూశారా ఎప్పుడైనా
2 పర్యాయాలు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు. 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక చరిత్ర. మరి ఈరోజు 4 మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 4 శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మరి అదేవిధంగా ఒక మైనార్టీ మహిళైన మన జకియా ఖానం గారికి మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత ఎవరిది? జగన్ అన్నది. మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నా 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 అని చెప్పి నా అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎవరు? జగనన్న. మరి ఈరోజు చూస్తే ఈ వేదిక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకులు ఎప్పుడు లేని విధంగా ఈరోజు వేదికల నుంచి ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకే మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మరి ఇవాళ జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి 2024లో ఇప్పుడు అనిల్ చెప్పినట్టుగా మా నాయకుడు చెప్పాడు, అన్ని రాజకీయ పార్టీలు ఒకటై వచ్చినా సింగిల్ గా వస్తాడు. ఎవరు సింగిల్ గా వచ్చేది? సింహం. ఎవరు సింహం? మన నాయకుడు జగన్. సింహం ఒంటరిగానే వస్తాడు. గుంపులుగా వచ్చేది ఎవరు? నక్కలు, కుక్కలు, పందులన్నీ కూడా ఈరోజు అందరు కూడా ఏకమై వస్తున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త. మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఖచ్చితంగా జగనన్నను 2024లో మరొకసారి సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీకు మీ శాసనసభ్యుడు మరి మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మరి వెంకటేష్ గౌడ్ గారికి మీరందరూ కూడా 2వసారి అతిపెద్ద మెజార్టీతో మీరు శాసనసభ పంపించాలి. అదేవిధంగా మీ పార్లమెంట్ సభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో మీరు పార్లమెంట్ కు పంపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.